ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఓటర్ల సవరణ అంటే ఎస్ఆర్ కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. సరే, ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలకు క్యాడర్కు పిలిపించింది, జాగ్రత్తగా ఓట్లను పరిశీలించండి, ఓటు తొలగించకుండా చూడండి అని. ఇటు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆ పార్టీ ముఖ్య నేతలందరూ మన ఓటర్లను జగన్ డిలీట్ చేయించేస్తాడు, మన ఓటర్లను జగన్ తొలగింపజేస్తాడు, జాగ్రత్తగా ఉండండి అని. రాష్ట్రంలో వీళ్ళే అధికారంలో ఉన్నారు, కేంద్రంలో వీళ్ళే అధికారంలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో అర్ధరాత్రి 52 లక్షల మందిని పోలింగ్ బూతులకు పిలిపించి ఓట్లు వేయించుకోగలిగారు. రాత్రి 11:40 తర్వాత ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి 17.5 లక్షల మందిని పోలింగ్ బూతుల్లో ఓట్లు వేయించారు. ప్రతి 3 సెకండ్లకు ఒక ఓటు వేయించినటువంటి అంత ఘనమైనటువంటి రికార్డు కూడా ఈ కూటమి పార్టీలకు ఉంది ఇంతకుముందు. మరి కేంద్రంలో వీళ్ళే ఉండి, అధికారంలో వీళ్ళే ఉండి, రాష్ట్రంలో కేంద్రంలో చివరికి వీళ్ళ ఓటును జగన్మోహన్ రెడ్డి గారు డిలీట్ చేయించగలుగుతారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడు అని వైసీపీ ప్రజలకు చెప్పడం కాదు, కూటమి పార్టీలే ప్రతి సెకండు కూడా ప్రజలకు చెబుతూనే ఉన్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని కీలక పరిణామాలే చూడండి. ఇదొకటే అని కాదు, మొన్నటికి మొన్న ఆయన వారాంత పలుకులు ఆయన రాస్తాడు, షర్మిల గారికి రాజ్యసభ రానికుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎవరో చక్రం తిప్పారు అంటే, కాంగ్రెస్ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరికి రాజ్యసభ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి రాహుల్ గాంధీ గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? వాళ్ళే చెబుతున్నారు జగన్ ఎంత బలవంతుడు అని. ముఖ్యమంత్రి గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు, నాకు మంచి జరగాలి అంటే ఆయన అధికారంలోకి రాకూడదు, మీరు దానికోసం పూజలు చేయండి ఆయన అధికారంలోకి రానియకుండా. చివరికి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మంచి చేసి అధికారంలోకి వచ్చే మార్గాలు ఇసిపెట్టేసి ఆయన రానియకుండా మీరు పూజలు చేయండి నాకు మంచి జరగాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు. అంటే జగన్ ఎంత బలవంతుడు. వీళ్ళే ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. నీవు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి అంశంలోనూ వీళ్ళ పార్టీలో నేతల మధ్య ఏమైనా విభేదాలు బయటపడ్డా కొందరు వెనక జగనే ఉన్నాడు అంటారు. కొందరు పోలీస్ అధికారులు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పెట్టడం ద్వారా అది ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పి దానికి పరోక్షంగా మద్దతుగా వ్యాఖ్యలు చేస్తే తాజాగా అదిగో అటువంటి పోలీసుల వెనక జగనే ఉన్నాడు అంటారు. ఏం జరిగినా చివరికి రాహుల్ గాంధీ ఎవరికి రాజ్యసభ ఇవ్వాలో అది నిర్ణయించే జగను, ఎలక్షన్ కమిషన్ చేపడుతున్నటువంటి సార్ కార్యక్రమాన్ని కంట్రోల్ చేసేది జగను, ఎవ్రీథింగ్ అంతా ప్రతిదీ జగన్ కంట్రోల్లోనే ఉందా? బేసిక్గానే వీళ్ళు జగన్ నామస్మరణ ప్రతిసారి చేయడం ద్వారా ఆయన ఎంత బలవంతుడో చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా వీళ్ళ ప్రత్యర్థి రాజకీయ పార్టీ వైసీపీ వాళ్ళ నాయకుని ప్రొజెక్ట్ చేసుకోవడం కంటే ఈ కూటమి పార్టీల వాళ్ళే మరింత బలంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి అంశాన్ని జగన్ 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 జగన్. మరి ఇవన్నీ జనంలోకి వెళ్తారే జగన్ ఇంత బలవంతుడా? అధికారంలో ఉన్న వీళ్ళ వల్లే ఏమీ కావడం లేదా? అధికారంలో లేకుండా జగనే అవన్నీ చేయగలుగుతున్నాడా? ఎవరైనా ఆలోచిస్తారు కదా. మొత్తం మీద రాంగ ఎన్నికలు సమీపించే కొద్దీ జగన్ మీద ఇంకా ఎలాంటి ప్రచారాలు చేస్తారో, లేకుంటే ఇంకా ఎలాంటి మాటలు వినాల్సి ఉంటుందో తెలియదు. కానీ ఈ అధికారంలోకి 2 ఏళ్ళు వచ్చి 3 ఏళ్ళలో అడుగు పెడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు అనే దాని మీద మాట్లాడిన దానికంటే కనీసం ఒక 100 రెట్లు జగన్ మీదే మాట్లాడి ఉంటారు అబ్బా, సీరియస్లీ.